హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను మరో కొత్త అన్బాక్సింగ్ వచ్చేసాను. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది కదా. మొబైల్ వచ్చేసరికి మోటో G64 మోడల్, మోటో G64 5G మొబైల్ అనమాట. ఇది మోటోలా కంపెనీకి సంబంధించిన మొబైల్. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇలా సైడ్ చూసినట్లయితే హలో మోటో అని చెప్పింది. వీలైతే తీసింది లేదు. ఇక్కడ డీటెయిల్స్ చూడండి, మోటో G64 5G అని చెప్పింది. డీటెయిల్స్ అట్ ఫుల్ స్పీడ్ అని చెప్పి. ఇంకా కెమెరా చూసినట్లయితే 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ చూసినట్లయితే 6000 mAhతో వస్తుంది. నెక్స్ట్ ఇంక సైడ్ చూసినట్లయితే సో ఇంకా ప్యాకేజ్ చూసినట్లయితే ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్ అని చెప్పింది. ప్యాకేజ్ కూడా డిఫరెంట్గా ఉంది, చూస్తారు కదా. ఇంకా ఈ మొబైల్ యొక్క కాస్ట్ చూసినట్లయితే 17,999 రూపీస్ ఉంది. కానీ ఇది నేను సేల్లో ఎంత కొన్నానో అది నేను చూపిస్తాను, మీకు చెప్తాను. రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. స్క్రీన్ మీద నేను ఇక్కడ చేస్తాను, పాస్ చేసి చూడొచ్చు కావాలంటే. మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. కెమెరా, బ్యాటరీ, ఇంకా ఛార్జింగ్, మిగతా డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. పైన స్క్రీన్ మీద చూడండి, ఆ స్క్రీన్ మీద చూసినట్లయితే డీటెయిల్స్ వస్తాయి. సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను. ప్రజెంట్ ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది ఫస్ట్ మనకి చూసినట్లయితే మొబైల్ అయితే ఉంది. ఇక్కడ మొబైల్ కనిపిస్తుంది, చూసారు కదా. మనకి మొబైల్ చూసినట్లయితే ఇక్కడ స్టిక్కర్ ఉంది డిస్ప్లే మీద. బ్యాక్ సైడ్ దీనికి ప్రొడక్ట్ కవర్ కూడా వేసి వచ్చింది. సో చూడండి, దీన్ని నేను బయట తీస్తాను, తీసి చూద్దాం, తీసి ఎలా ఉందో చూపిస్తాను. అది కూడా ముందు దీని మీద కవర్ అయితే తీసేస్తాను. సో ఇది మొబైల్ అయితే ఇది, దీన్ని పక్కన పెడదాం. ఇంక సైడ్ చూసినట్లయితే కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మొబైల్ సంబంధించి. ఇంకా లోపల చూసినట్లయితే ఛార్జర్ ఉంది, అడాప్టర్, కేబుల్ రెండు ఉన్నాయి. సో ఛార్జర్ 33 వాట్స్ అని చెప్తుంది కదా, 33 వాట్ ఛార్జర్తో వస్తుంది ఇది. ఇదే ఛార్జర్ యొక్క స్పెసిఫికేషన్స్. సో ఇది ఛార్జర్ అయితే ఈ రకంగా మోటో సింబల్ కూడా ఉంది మోటోలోది. సో ఇది ఛార్జర్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే 33 వాట్ ఛార్జర్తో వస్తుంది ఛార్జర్ అయితే. లోపల కేబుల్ ఇచ్చారు, USB-A పోర్ట్తో వస్తుంది. ఇంకా చూడండి, కేబుల్ వచ్చి మనకి కనెక్ట్ వచ్చి కనెక్టివిటీ C పోర్ట్తో వస్తుంది. USB-A to C పోర్ట్ అనమాట ఇది. చూడండి, USB-A to C పోర్ట్ ఇది. సో నెక్స్ట్ ఇంకా లోపల చూసినట్లయితే సిమ్ ఇంజెక్టర్ పిన్ ఉంది. ఇదే ఇంకా బాక్స్లో ఉన్న కంటెంట్స్ అయితే. సో ఇప్పుడు మొబైల్ చూద్దాం, మొబైల్ ఎలా ఉంది ఏంటని చూద్దాం. ఇంకా ఇది మొబైల్ అయితే, మొబైల్ ఫ్రంట్ చూస్తారు కదా. ఇది బ్యాక్ సైడ్, ఇదంతా బ్యాక్ సైడ్ అంతా పాలికార్బోనేట్తో వస్తుంది. గ్లాస్ ఫినిషింగ్లా కనిపిస్తుంది కానీ పాలికార్బోనేట్ ఇది, గ్లాస్ కాదు. పైన చూసినట్లయితే రెండు కెమెరాస్ ఉన్నాయి, ఒకటి 50 మెగాపిక్సెల్, ఒకటి క్వాడ్ పిక్సెల్తో వచ్చింది. ఇది ఫ్లాష్ లైట్ ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసినట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇంకా ఫింగర్ ప్రింట్ ప్లస్ పవర్ బటన్ ఇది. ఇది రెండింటికి ఒకే రకంగా యాక్ట్ చేస్తుంది, ఫింగర్ ప్రింట్, పవర్ బటన్ కింద. ఇంకా కింద చూసినట్లయితే స్పీకర్ ఉంది, డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. ఇంకా C పోర్ట్ ఉంది, సెకండరీ మైక్ ఉంది. ఇట్లయితే 3.5mm ఆడియో జాక్ ఉంది. ఇటు సైడ్ చూసినట్లయితే సిమ్ ట్రే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసారా, ఇక్కడ సెకండరీ మైక్ ఉంది. ఇటు చూసినట్లయితే డాల్బీ అట్మాస్ అని చెప్పి మెన్షన్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ అని చెప్పి. ఇది డ్యూయల్ స్పీకర్తో వస్తుంది. అంతేకాదు ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. ఫ్రంట్ కెమెరా 60 మెగాపిక్సెల్తో వస్తుంది. పైన స్పీకర్ కూడా ఉంది. సో ఇంకా ఇది ఓవర్వ్యూ అయితే. సో ఈ మొబైల్ డీటెయిల్స్ వచ్చేసరికి 8GB 128GB స్టోరేజ్ మొబైల్. దీని కాస్ట్ వచ్చేసరికి నేను ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ప్రజెంట్ సేల్ నడుస్తుంది కాబట్టి ఫ్లిప్కార్ట్లో 14,999 రూపీస్ మొబైల్. దానికి సో మీరు ఏ క్రెడిట్ కార్డ్ అయినా యూజ్ చేసినా సరే 1,000 రూపీస్ అనేది డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మీకు ఈ మొబైల్ 13,999 రూపీస్కి వస్తుంది. అంటే తక్కువ బడ్జెట్లో మంచి మొబైల్ ఇది. ఇది చూసినట్లయితే డిస్ప్లే కూడా LCD డిస్ప్లేతో వస్తుంది. సో ఇప్పుడు నేను పవర్ ఆన్ చేస్తున్నాను, చూసారు కదా. పవర్ ఆన్ చేసినట్లయితే ఇక్కడ మనకి పవర్డ్ బై 100 అని చెప్పి వచ్చింది, మోటో సింబల్ ఉంది. ఈ మొబైల్ యొక్క సెట్టింగ్స్ అన్నీ చేసి నేను హోమ్ స్క్రీన్లో కలుస్తాను. యొక్క హోమ్ స్క్రీన్ అయితే ఈ రకంగా ఉంటుంది, మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్. ఈ మొబైల్ వచ్చేసరికి Android 14తో వస్తుంది, క్లీన్ OSతో ఉంది మొత్తం. ఎక్కడ కూడా అన్నెసరీ యాప్స్ అయితే ఏమీ లేవు. సో చూడండి, క్లీన్ OS అంతా. ప్రెజెంట్ ఒకసారి కెమెరా చూద్దాం, కెమెరా డీటెయిల్స్. సో ఇది బ్యాక్ కెమెరా అయితే.
షటర్ స్పీడ్ కూడా బాగుంది, లాగ్ అయితే ఏం లేదు కెమెరాలో. అప్ టు 2x వరకు జూమ్ ఉంది. ఇంకా మ్యాక్రో కెమెరా కూడా ఉంది. వీడియో మోడ్, ప్రో మోడ్లో మీరు ఎఫెక్ట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా. సో ఫోటోలో చూద్దాం. ఫోటోలో సెట్టింగ్స్ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. ఆటో ఫోకస్ ఉంది, ఆటో ఫోకస్ మోడ్ ఉంది. ఇంకా సెట్టింగ్స్ చూసినట్లయితే రేర్ ఫోటో రెజల్యూషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఆటో HDR, వాటర్ మార్క్ కూడా ఆన్ చేసుకోవచ్చు. గూగుల్ లెన్స్ ఉన్నది, ఆటో జూమింగ్ ఉంది, ఆడియో జూమ్, ఎఫిషియెంట్ వీడియో, సెల్ఫీ మిర్రర్ కూడా ఉంది. ఈ క్యాప్చర్ చేసుకోవాలంటే మీరు పామ్ చెప్తే సరిపోద్ది, కెమెరా ఆన్ చేసుకోవచ్చు. షటర్ సౌండ్, ఇంకా క్విక్ క్యాప్చర్, కీ ఫ్లాష్ మోడ్, ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇది కెమెరా యొక్క సెట్టింగ్స్ అయితే. సో ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఫ్లాష్ లైట్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఆటో ఫ్లాష్ మీరు ఎలా కంట్రోల్ మార్చుకోవచ్చు. నైట్ విజన్ ఆఫ్ చేసుకోవచ్చు, నైట్ విజన్ ఆన్ చేసుకోవచ్చు, మీకు ఎలా కంట్రోల్ ఆన్ చేసుకోవచ్చు. సో ఇది ఆటో HDR ఆప్షన్ కూడా ఉంది. ఆటో HDR ఆన్ చేసుకొని చూసుకోవచ్చు, వద్దంటే ఆఫ్ చేసుకోవచ్చు. విజన్ ఆప్షన్ యూజ్ చేసి కూడా మీరు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూసారా. స్పాట్ కలర్, ఇంకా పనోరామా స్కాన్, డాక్యుమెంట్ స్కాన్, డ్యూయల్ క్యాప్చర్, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, స్పాట్ కలర్, డ్యూయల్ క్యాప్చర్ కూడా ఉంది. డ్యూయల్ క్యాప్చర్ అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్రంట్ కెమెరా చూద్దాము. బ్యాక్ కెమెరా వచ్చేసరికి మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 60 మెగాపిక్సెల్లో వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని నేను స్క్రీన్ మీద వేస్తాను, అక్కడ నుంచి చూడండి. మీరు అక్కడ నుంచి అయితే చూడొచ్చు ఫోన్ యొక్క డీటెయిల్స్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా జూమ్ చేసుకోవచ్చు కూడా. సెల్ఫీ వైడ్ యాంగిల్, సెల్ఫీ నార్మల్ కెమెరా. సో ఇది ఫిల్టర్స్ కూడా ఉన్నాయి, మీరు ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ ఫిల్టర్ కావాలంటే ఆ ఫిల్టర్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. కెమెరా అయితే తీసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్స్ అన్నీ మీరు వాడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ సెట్టింగ్స్ చూద్దాం ఒకసారి. మొబైల్ యొక్క సెట్టింగ్స్ అన్ని చూద్దాం మనం. ఇంకా సెట్టింగ్స్ చూసినట్లయితే అబౌట్ ఫోన్లోకి వెళ్దాం. అబౌట్ ఫోన్లోకి వచ్చినట్లయితే చూడండి, డివైస్ నేమ్ Moto G64 ఉంది. మోడల్ నెంబరు, ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చి 14తో వస్తుంది. ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి 14 వర్షన్తో వస్తుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్ 1 ఫిబ్రవరి నుంచి ఉంది. సో ఇది ఆండ్రాయిడ్ 14 అయితే. ఈ మొబైల్ యొక్క ర్యామ్ వచ్చేసరికి 8 GB ర్యామ్తో వస్తుంది. దీన్ని కావాలంటే మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కూడా. చూడండి మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి 120 GB స్టోరేజ్తో వస్తుంది. ఇంకా డిస్ప్లే వచ్చేసరికి HD డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా చూసినట్లయితే ఫ్రంట్ వచ్చేసరికి 16 మెగాపిక్సెల్తో వస్తుంది. బ్యాక్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 8 మెగాపిక్సెల్ ఏమో నార్మల్ కెమెరా వస్తుంది, వైడ్ యాంగిల్ కెమెరా. సో డ్యూయల్ సిమ్ కూడా ఉంది. ఇవైతే డీటెయిల్స్. మోటో మొబైల్లో ఏంటంటే ఈ మోడల్లో వచ్చేసరికి ఫ్యామిలీ స్పేస్ అనే ఒక ఆప్షన్ ఉంది. మీరు ఎవరికైనా చిన్నపిల్లలకి ఎవరికైనా మొబైల్ ఇవ్వాలంటే ఇది ఆన్ చేసేసి వాళ్ళకి ఇచ్చేస్తే కొన్ని యాప్స్ వరకు మీరు ఏదైతే పర్మిషన్ ఇస్తారో వాటి వరకు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఎంత టైం వరకు యూజ్ చేసుకోవాలో ఆ టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు ఈ ఫ్యామిలీ స్పేస్ అనే యాప్లో. ఇంకా నెక్స్ట్ డైలర్ వచ్చేసరికి గూగుల్ డైలర్తో వస్తుంది. దీంట్లో నుంచి మీరు కాల్ రికార్డ్ చేసినట్లయితే అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా ఈ మొబైల్ని షేక్ చేసినట్లయితే మీకు ఫ్లాష్ లైట్ అనేది ఆన్ అవుద్ది. చూడండి, మొబైల్ ఆఫ్ చేయాలంటే డబుల్ షేక్ ఈ రకంగా ఆఫ్ అవుతుంది. ఇంకా దీంట్లో గెస్టర్స్ కూడా ఉన్నాయి. ఫుల్గా షార్ట్ కట్ ద్వారా ఏ యాప్ కావాలంటే ఆ యాప్ను ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో, Moto G64 5G మొబైల్ అన్బాక్సింగ్. ఈ మొబైల్ సంబంధించి మీకు ఫుల్ రివ్యూ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినట్లయితే నేను సపరేట్గా రివ్యూ చేస్తాను. కెమెరా ఎలా ఉంది, ఇమేజెస్ ఎలా ఉన్నాయి, సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ నేను సపరేట్గా చెక్ చేసి ఒక వీడియో అయితే చేస్తాను. మీరు కింద కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఫైనల్గా మన అన్బాక్సింగ్ వీడియో, Moto G64 5G మొబైల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అనదర్ వీడియో.